మేడం ఆ బీరకాయ ఎందుకు తెంచలేదు? అది ముదిరిపోయింది తెంచలేదని కదా మీ డౌట్. ఇంకొకటి ఏంటంటే మనకి ఎవ్రీ 2-3 మంత్స్కి సీజన్ బట్టి గార్డెన్లో ఒకటి సీడ్స్ వేస్తూనే ఉండాలి. ఒక సీజన్లో బీరకాయలు వస్తాయి, ఒక సీజన్లో దొండకాయలు వస్తాయి, ఒక సీజన్లో కాకరకాయ, ఒక సీజన్లో ఆకుకూరలో కూడా కొన్ని వెరైటీస్ కొన్ని సీజన్స్లో ఎక్కువ వస్తాయి, వర్షాకాలంలో చాలా తక్కువ ఉంటాయి, బెండకాయలు ఒక సీజన్లో వస్తూ ఉంటాయి. సో ఏంటంటే మనకి త్రూ అవుట్ ద ఇయర్ మనకి వెజిటబుల్స్ కావాలి అంటే మనకి సీడ్స్ కావాలి కదా. సో అంటే ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి సీజన్ బట్టి మనం సీడ్స్ వేసుకుంటా ఉంటేనే మనకి ఎప్పటికీ గార్డెన్లో ఒకటి వెజిటబుల్స్ గ్రో అవుతూ ఉంటాయి. అందుకని మనం బయట నుంచి సీడ్స్ తీసుకునే అవసరం లేకుండా ఏవైతే ఇప్పుడు వచ్చినప్పుడు కొంచెం హెల్దీగా ఉంటుంది చూడండి, ఆ హెల్దీగా ఉన్న బీరకాయ కానీ బెండకాయలు కానీ ఏవైనా కానీ అట్లా ఇంకా మొక్కకు వదిలేస్తాం కొయ్యకుండా. అయితే మీరు అక్కడ చూడొచ్చు గ్రేప్స్ కూడా ఉన్నాయి. పదండి గ్రేప్స్ చూద్దాము. మేడం గ్రేప్స్ కూడా పెంచుతున్నారు. అసలు గ్రేప్స్ పెంచే ప్లేస్ కాదు, సీజన్ కాదు, అసలు ఎలా గ్రేప్స్ పెంచుతున్నారు? గ్రేప్స్ పెంచే ప్లేస్ కాదని చెప్పలేము, ఎందుకంటే గ్రేప్ ఇట్లా హారిజాంటల్ గా అల్లుకుంటది కదా, అది వైన్, గ్రేప్ వైన్ అంటే వాతావరణాన్ని, చల్లటి వాతావరణంలోనే కదా అది పెరుగుతుంది. కరెక్ట్. ఇప్పుడు అయితే యూజువల్ గా గ్రేప్స్ మనకి డిసెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరికి అయిపోతూ ఉంటాయి. బట్ ఏమవుతుందంటే టెర్రస్ గార్డెన్ లో కొంచెము ఒక్కొక్కసారి సరైన ఎండ లేకపోయినా, సరైన పోషకాలు లేకపోయినా కానీ అది డిలే అవుతుంది, పాజ్ అవుతాయి ఒక్కొక్కసారి, అట్లా డిలే అవుతూ ఉంటాయి. మా గ్రేప్స్ ఈసారి చాలా లేజీ అయిపోయినాయి అవి. దానికి సఫిషియెంట్ గా ఇటువైపు మాకు ఇంతకుముందు మేము స్టార్ట్ చేసినప్పుడు చుట్టూ పెద్ద బిల్డింగ్స్ ఎక్కువ లేవు. ఈ బిల్డింగ్స్ వచ్చిన తర్వాత దీనికి సరిపోయినంత ఎండ తగలట్లేదు, దాంట్లో గ్రాడ్యువల్ గా స్లో అయిపోయింది అది. ఫ్రూటింగ్ అనేది స్లో అయిపోయి ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి జూన్ లో కూడా గ్రేప్స్ కనిపిస్తున్నాయి. జూన్ ఈ ఎండలో మీరు చూసుకోవచ్చు గ్రేప్స్. అండ్ ఇంకొకటి గ్రేప్స్ కి చాలా ఎక్కువ ఫీడర్స్, హెవీ ఫీడర్స్ అంటాము వాటికి, ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. సో సఫిషియెంట్ గా ఇప్పుడు మనకి ఉన్న గ్రో బ్యాగ్ లిమిటెడ్ కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఒక గ్రో బ్యాగ్ లో 2-3 రకాలు అట్లా పెంచుతూ ఉంటాను. దాంతో కూడా దానికి అంత న్యూట్రిషన్ అందక కూడా స్లోగా ఉన్నాయి అవి. అందాల్సినంత పోషకాలు అందక స్లో అయిపోయినాయి. ఈ ఒక గ్రో బ్యాగ్ లో ఎన్ని మొక్కలు పెంచొచ్చు? మొక్కలు సైజుని బట్టి ఉంటుందండి. ఫ్రూట్ మొక్కలు అనుకోండి, గ్రో బ్యాగ్ సైజు కూడా పెద్దగా ఉండాలి, డెప్త్ ఎక్కువ ఉండాలి. ఫ్రూట్ అంటే అట్లీస్ట్ 2.5 feet ఉంటే దాంట్లో మనము ఫ్రూట్ మొక్కలు పెట్టుకోవచ్చు. గ్రో బ్యాగ్ సైజుని బట్టి మనము ఒక 5-6 మొక్కలు అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. బట్ ఇట్లాంటి ఏదైనా వెజిటబుల్స్, క్రీపర్స్ పెట్టినప్పుడు మాత్రము తగ్గించుకోవాలి. ఎక్కువ పెడితే ఏంటంటే ఆ లిమిటెడ్గా ఉన్న న్యూట్రిషన్ అంతా షేర్ చేసుకునేటప్పటికి ఒక్కొక్కటి దానికి సరిపోదు అనమాట. ప్రాపర్ ఫ్రూటింగ్కి, ఫ్లవరింగ్కి సరిపోదు కాబట్టి. బట్ సాయిల్ వేస్ట్ అవ్వకుండా మనము చిన్న చిన్న ఆకుకూరలు ఇప్పుడు చూడండి ఇవన్నీ వేసా కదా, ఇట్లా వేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నిమ్మ చెట్టు, నిమ్మకాయలు ఉన్నాయి కదా. ఒకటండి, టెర్రస్ మీద ఫార్మింగ్ అంటే అమ్మో మనకి సరిపోని వస్తాయా అట్లా అని చాలా అపోహలు ఉంటాయి. మన చిన్న ఫ్యామిలీకి ఎంత అవసరమో ఆ రకంగా మనము టెర్రస్ మీద మొక్కలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మకాయలు అనుకోండి, ఒక 4 మొక్కలు వేసాను, ఒకదాని తర్వాత ఒకటి అవి కాస్తూ ఉంటాయి. సో ఇవి యాక్చువల్గా గింజలు పడి మొలిసినాయి కానీ మంచిగానే వచ్చినాయి. అదే గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అనుకోండి చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఫ్రూటింగ్ కూడా కొంచెము వీటితో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుంది అనమాట. వీటికి కూడా కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి రెగ్యులర్గా. ఇస్తే చక్కగా ఇట్లా మన ఫ్యామిలీకి కావాల్సినంత వరకు అయితే సఫిషియెంట్గా ఇస్తాయి. ఎండ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు మొక్కల్ని పెంచడానికి? ఒక్కొక్కసారి మనకి ఇప్పుడు ఈ ఎండాకాలంలో చాలా ఎక్కువ ఎండ ఉంది కదా, సో ఏ మొక్కకి ఎంత ఎండ అవసరం? టెర్రస్ గార్డెన్ అనే కాదండి, ఎక్కడైనా కూడా మొక్కలకి ఎండ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ మినిమం 7 hours, 6 to 7 hours ఎండ అయితే కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎండబడినప్పుడే ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ జరుగుతుంది, దాని నుంచే మొక్కకు కావాల్సిన ఫుడ్ అదంతా కన్వర్ట్ అయ్యి దానికి వెళ్ళటం ఇదంతా కూడా అవుతుంది. సో ఎండ అనేది కంపల్సరీ ఉండాలి. అదొకటి మాత్రం టెర్రస్ పెట్టుకున్నప్పుడు మొక్కలు ఎండలోకి ఎక్స్పోజ్ అవుతున్నాయా లేదా అని చూసుకోవాలి ఎండ వచ్చేటట్టు.
అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మునగ చెట్టు కూడా మీరు పెట్టారు. అవును. అది టెర్రస్ మీద మునగ చెట్టు అంటే నిజంగా ఇది దివ్యౌషధం అంటారు కదా. సో దీన్ని ఎలా పెంచారు ఏంటి అసలు? మునగ చెట్టు పెంచడం చాలా ఈజీ అండి. స్టెమ్స్ ఇప్పుడు మనం ఇట్లా విరగదీసి మంచి సాయిల్ పోరస్ గా ఉన్నప్పుడు అక్కడ గుచ్చితే కూడా మళ్ళీ అది చిగుర్లు వస్తాయి. ఓకే. అంటే ఈ మధ్య కాలంలో బాగా అవేర్నెస్ వచ్చింది కదా, మోరింగా ప్రోడక్ట్స్ అన్ని కూడా చాలా మంచిది హెల్త్ కి, బోన్ కి అని. సో కాయల కోసం అయితే పెంచలేదు, కానీ అక్కడక్కడ నేను ఇట్లా ఈ స్టెమ్స్ గుచ్చినప్పుడు ఇట్లా వచ్చినాయి. ఆకుల కోసం పెంచాను. ఇప్పుడు మనం ఆకుకూరలు ఎట్లా వాడుతున్నామో మునగాకు కూడా చాలా రకాలుగా వాడుకోవచ్చు. కూరల్లో వాడుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, పౌడర్ చేయొచ్చు. చాలా మునగ వైద్య నిపుణులు కూడా చాలా మంది ఇలాంటివి వాడమని అంటున్నారు కదా. సూప్. సో ఆల్మోస్ట్ మనకు కావాల్సినవి అన్ని కూడా మనము టెర్రస్ మీద పెంచుకోవచ్చు అండి. కాకపోతే చిన్న చిన్న ట్రిక్స్, ఇప్పుడు మీరు అన్నారు కదా సమ్మర్ లో ఎండ ఎక్కువ ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే కొన్ని మొక్కలు అంత ఎండ తట్టుకోలేవు అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి అటు నీడ ఉంది కదా, నీడలోకి షిఫ్ట్ చేస్తాను. ఎక్కువ మొక్కలకి ఎండ కావాల్సిన వాటిని ఎక్కువ ఎండ ఎక్కడ ఉందో అక్కడికి అట్లా షిఫ్ట్ చేసుకుంటా ఉండాలి. అయితే మేడం, మీరు నిజంగా చెప్పాలంటే అన్ని రకాల పూల మొక్కలు, ఎన్ని మొక్కలు చూస్తున్నామంటే నిజంగా మీరు చాలా మందిని ఇన్స్పైర్ చేస్తున్నారు. సో ఆఖరిగా అందరికీ చెప్పాల్సిన మాట ఏంటి, ఇవ్వాల్సిన సందేశం ఏంటి? ఒకటండి, మనము ఎన్నో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఈజీగా అందుతుంది మనకి. మనము ఏంటి ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్లో కానీ చాలా చూస్తూ ఉంటాము, చాలా ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. కానీ నాలెడ్జ్ వితౌట్ యాక్షన్ ఈజ్ వేస్ట్ అన్నట్టు మనం ఒక స్టెప్ ఫార్వర్డ్ వేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇంత అదేంటి కెమికల్స్ వాడుతున్నారు, లేదా ఆకుకూరలు ఫ్రెష్గా ఉండటానికి కెమికల్స్లో డిప్ చేస్తున్నారు, ఇవన్నీ డిస్కషన్స్ అవుతాయి. కానీ బట్ మీరేం చేస్తున్నారు, మనకు కావాల్సిన ఫుడ్ని సంపాదించుకోవటానికి, అంటే వితౌట్ ఎనీ కెమికల్ పెస్టిసైడ్స్ మీరేం చేస్తున్నారు అని క్వశ్చన్ చేసినప్పుడు బ్లాంక్గా ఫేస్ పెట్టద్దు. మీరు కూడా ఇంటి నుంచి ఏదో ఒకటి చిన్న బాల్కనీలో కూడా మనం ఆకుకూరలు పెంచుకోవచ్చు. మెంతికూర, పాలకూర, చుక్కకూర, ఇవన్నీ చిన్న బాల్కనీలో కూడా పెంచుకోవచ్చు మనం. అట్లా కంపోస్ట్ ఒకటి, దానికి కావాల్సిన ఏదైనా కావాల్సింది మనము కిచెన్ వేస్ట్ నుంచి చేసుకోవచ్చు. అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళకి చాలా పెద్ద టాస్క్ అవుతుంది. టన్స్ ఆఫ్ వేస్ట్ రోజు ప్రతి ఇంటి నుంచి బయటకు వెళ్తుంది. దానిని మేనేజ్ చేయటం, వేస్ట్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళకి పెద్ద టాస్క్. యాక్చువల్గా అది ఎన్విరాన్మెంట్కి కూడా చాలా హార్మ్ఫుల్. అది మనం కనుక కిచెన్ వేస్ట్ని ఇట్లా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే రెండు రకాలుగా కూడా మనకి ఉపయోగం ఉంటుంది. చాలా బాగా చెప్పారు మేడం మీరు చెప్పినట్లు. సో ప్రతి అంటే ఎవరైనా హౌస్ వైఫ్స్ అయినా, లేకుంటే ఆఫీసులకు వెళ్ళే మహిళలని ఎవరైనా కూడా, సో మనం ఈ పెస్టిసైడ్స్ ఉన్నాయి, ఇది బాగాలేదు, అది బాగాలేదు అనకుండా మనము మన వంతు ఇంట్లోనే ఎంతవరకు పెంచుకుంటున్నామని మనంతకు మనం ప్రశ్న వేసుకోవాలి. అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇళ్లలో వాళ్ళకు ప్లేస్కు తగ్గట్లుగానే ఏదో ఒక మొక్క పెంచుకోవాలి, అది ఇంట్లో వాడుకోవాలి. అది ఆకుకూర అయినా కావచ్చు, వెజిటేబుల్ అయినా కావచ్చు, ఫ్రూట్ అయినా కావచ్చు.